ఏమంటే మీరు గొర్రెలని ఎందుకు అంటారు అన్నాడు. ఈ దేశం గొప్పది భగవద్గీత, భాగవతం, రామాయణం వలన, మహాభారతం వలన, క్రైస్తవం వలన, ఇస్లాం వలన, బైబిల్ వలన, వాటి వల్ల నష్టపోయాం, దేశం ముక్కలైపోయింది. అది మాకు క్రైస్తవులకి మధ్యలో ఉన్న వ్యవహారం కదా. ఏదో ప్రతి ఈడేదో ఆడి పుట్టినట్టు వాళ్ళ అమ్మని ఎందుకు అవమానించడం? వాళ్ళ అమ్మ మంచిదని నేను నమ్ముతున్నా, ఆడు నమ్మట్లే. యూదులు ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, తండ్రి కొడుకులు. ఎందుకంటారు? ఏమిక్కింది వాళ్ళకి? ఇప్పుడు ఆ సిడ్నీలో ఉన్నోళ్ళు, మీరు ఇందాక ఒక మాట అన్నారు టార్గెట్. నా టార్గెట్లో క్రిస్టియన్స్ లేరు, నా టార్గెట్లో ముస్లిమ్స్. టార్గెట్లో మీరు ఆ మధ్య కొలగన్న జరిగింది తెలుసో తెలియదు మీకు? ఎవరు క్రిస్టియన్ అని నమోదు చేసుకోలేదు. అవును, అంటే తెలంగాణలో ఎవరు క్రిస్టియన్స్ లేరు. జోక్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో క్రైస్తవులు ఉన్నారు లేరా? ఉన్నారా? మొన్న కులగణన అని జరిగింది, అప్పుడు ఎవరన్నా రిజిస్టర్ అయ్యారా? కాదు, అడిగిందని చెప్పు, అడిగిందని చెప్పు. ఎందుకు నీతి లేనాదోళ్ళు నీలాగా? వాడే దశంభాగాలు, లేకపోతే వాడు క్రైస్తవుడు, ముస్లిము, హిందువు కాదు. ఓ జోక్ చెప్తే మీకు అర్థమవుతుంది. నువ్వు నమ్మిన పనికిమాల బైబిల్లో ఉంటే అంటే ఫోన్ చేయి అంటాను, అది ఎప్పటికీ రాడు. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనందరికీ బంధువు, హిందువులందరికీ ఒక ఐకాన్ అని చెప్పాలి. ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన్ని చూస్తేనే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఆయనే మన రాధా మనోహర్ దాస్ గారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్తే. హరే కృష్ణ కిరణ్, హరే కృష్ణ. సో మీరు మిమ్మల్ని ఏమని పిలవాలి? అంటే హిందూ బంధువు అని పిలవచ్చా, లేదా హరే రామ హరే కృష్ణకి సంబంధించి ప్రతినిధిగా చూడొచ్చా, హిందూ ప్రచారకర్తగా చూడొచ్చా? ఎలా అయినా పర్వాలేదు, ఏదైనా మీకు. ఇస్కాన్లో ప్రభు అని పిలుస్తారు, ఓకే, స్వామి అని పిలుస్తారు మన భక్తులు. గురూజీ రాధామోహన్ దాస్ గారు, దాస్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ముందు నేను మంత్రం చెప్పేస్తాను, మీ తర్వాత ప్రశ్నలు అడగండి. స్వోచ్చిష్టమాలికా గంధబంధూరజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు ధనుర్మాస ప్రారంభ దినోత్సవం. నాయన మీరు ప్రారంభించండి. రైట్ స్వామి, డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తా. ఎక్కువగా మీరు డైరెక్ట్గా టార్గెట్ చేసిందే క్రైస్తవులనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకని క్రైస్తవుల మీదే అంత ఒక పగబట్టినట్టుగా మీరు మాట్లాడినటువంటి మాటలు ఎందుకనండి? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు వచ్చే ముందు ఏదో పేరు పడలేదు ఎవరు అని ఫోన్ చేశాను. మీ పేరేమిటి అన్నాను. ఆయన పేరు నాగేశ్వరరావు, ఎక్కడో ఏదో కృష్ణా జిల్లా. ఇలాగే ఇంకొంచెం వేరే విధంగా అడిగారు, ఏమంటే మీరు గొర్రెలని ఎందుకు అంటారు అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే నేను డోర్ దగ్గర ఏమన్నాను? స్వామి ఈశ్వరం అయిపోయాను. అంటే ఏంటి? మిమ్మల్ని రికగ్నైజ్ చేశాను, మీరు దేనికి రిప్రజెంటో దాన్ని నేను ఉచ్చరించాను, అంతే కదా. మీరు కూడా నన్ను అలాంటి ప్రశ్న అడిగారు. నేను వారితో చెప్పాను, మీరు నాగేశ్వరరావు నాకు ఎలా తెలుసు? మీరు చెప్తే. మీది కృష్ణా జిల్లా అని నాకు ఎలా తెలుసు? మీరు చెప్తే. నాకు తెలియదు కదా, అంతే కదా. అలా వాళ్ళు గొర్రెలు నాకు ఎలా తెలుసు? వాళ్ళు అనుకుంటే, వాళ్ళు పాటలు పాడుకుంటే, వాళ్ళు చెబితే. కాబట్టి నేను అనలేదు సార్, వాళ్ళే అన్నారు. ఓం నమ శివాయ అన్నారు, ఓం నమ శివాయ అన్నారు, పడిపోయింది, అయిపోయింది. ఓకే. విషయం ఏంటంటే నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను? పగబట్టడం కాదు, వ్యతిరేకిస్తున్నాను. అమ్మ ఒక 5 రకాలు 6 రకాలు వంట చేసిన తర్వాత ఎక్కడో పెంటకుప్పలో పాడేసిన దాన్ని తీసుకొచ్చి అమ్మ చేసిన దాన్ని పక్కన పడేసి ఇది చాలా గొప్పది అని చెబితే అమ్మ కడుపు కాలుతుందా కాలదా? డెఫినెట్గా. సేమ్ అలా ఈ దేశం గొప్పది. ఎందుకు గొప్పది? భాగవతం వల్ల గొప్పది, రామాయణం వల్ల గొప్పది, భగవద్గీత వల్ల గొప్పది. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగా,
నా దేశం కరుణాంతరంగా. ఈ దేశం గొప్పది భగవద్గీత భాగవతం రామాయణం వలన, మహాభారతం వలన, క్రైస్తవం వలన, ఇస్లాం వలన, బైబిల్ వలన, ఖురాన్ వలన కాదు. వాటి వల్ల నష్టపోయాం, దేశం ముక్కలైపోయింది, కోట్ల మందిని కోల్పోయాం. ఇంకా అటువంటి నష్టం జరగకుండా ఉండడానికి, మూఢులు మూర్ఖులు కాకుండా ఉండడానికి దిగజారిపోతున్న వారి పట్ల జాలితో దయతో మాట్లాడుతున్నాం. మీ ఇప్పుడు అతనితో చెప్పాను, అతను ముందుగా నేను ఆ గోవిందా చెప్పండి అన్నాను, ఈ నాగేశ్వరం. అబ్బాయి నేను చెప్పనండి అన్నాడు. సరే ప్రైద్దలాడు చెప్పాను. ఆ ప్రైద్దలాడు అన్నాడు. మీ పేరేంటి? నాగేశ్వరరావు. మీ అమ్మ నాన్న పేరు చెప్పాడు. ఇప్పుడు ఈ నాగేశ్వరరావు పేరు వింటే ఏం గుర్తొస్తుంది? నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. ఓం నమస్కారం. నీకు పేరే పెట్టలేనటువంటి పనికి మాన మతం. ఇవాళ ఏదో ఎవరో పోస్టర్ చూపించారు, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలి అని. ఆ పోస్టరు సరే నాకు పెట్టినట్టున్నారు. నేను అన్నాను, అలా అడుగుతున్నారు అంటే దే ఆర్ డిక్లేరింగ్ దెమ్సెల్ఫ్ జీసస్ ఈజ్ అన్ఫిట్. ఓకే, ఇప్పుడు రిజర్వేషన్ అడుగుతున్నావు అంటే ఏంటి? ఒక బెనిఫిట్ అడుగుతున్నావు. నువ్వు ఎవరినో గాడ్ అంటున్నావే, వాడు సర్వశక్తివంతుడు కాదు అని నువ్వు ఒప్పుకున్నట్టు. ఆయన ఇవ్వలేకపోయారు కాబట్టి నీకు కూడెట్లేడు, నీ పేరెట్లేడు. సర్టిఫికెట్లో నువ్వెవరు? హిందూ. నీ పేరు ఎక్కడిది? హిందూ గ్రంథాల్లోది. నువ్వు ఉద్యోగం చేసేది ఎక్కడే? హిందూ సంస్థలో. మనం చూసారా తిరుపతిలో పాలిటెక్నిక్ కాలేజీలో. అవును సార్. వాడి పేరు ఏదో సుజాతనో ఇంకోటి ఏదో ఉంది పేరు. లాస్ట్లో యేసుక్రీస్తు అమ్మా నాన్న యేసుక్రీస్తు. వాడికే అమ్మా నాన్న లేక సత్తుంది ఎవడో తెలవ. సరే నేననేది ఇప్పుడు మీరు ఏ టీవీలో పనిచేస్తున్నారో ఆ టీవీ పేరు చెప్పాలా వద్దా? అంతే సార్. అవును. మీరు ఫస్ట్లో మాట అన్నారే అంత టార్గెట్ ఎందుకు అని. ఓ భర్త చీరలు తెచ్చాడు, నగలు తెచ్చాడు, పౌడర్ తెచ్చాడు, సెంటు తెచ్చాడు. ఇవన్నీ వేసుకుని ఆ భార్య ఎవరి కోసం ఎదురు చూస్తే బాగుంటుంది? భర్త. ఇంకెవరి కోసం ఎదురు చూస్తే వాడికి ఎలా ఉంటుంది అంటారు? చెప్పకూడదు కదా. సేమ్ అంతే. వీడు ఇక్కడ తింటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ కంటాడు, దేనికో చెయ్యి అంటాడు. మీకు జోక్ చెప్తాను, తర్వాత మీరు రెండో ప్రశ్నలోకి వెళ్ళండి. ఈ గొర్రెలు అంటే మన గొర్రెలు, ఎక్కడో పుట్టిన గొర్రెలు అంటే ఈ రాధామోహనదాసు క్రైస్తవులను ఎప్పుడు ఆడిపోసుకుంటాడు, మరి క్రైస్తవులు కనిపెట్టిన మైకు లైట్ అది ఇది వాడతాడు అని ఏదేదో అవుతారు. ఇప్పుడు అది క్రైస్తవులు కనిపెట్టారు అనుకుందాం, మేము కొనుక్కుని వాడుతున్నాం. అది కాక అది మాకు క్రైస్తవులకి మధ్యలో ఉన్న వ్యవహారం. నీకెందుకురా? నువ్వు ఏమన్నా ఆడి పుట్టావండి? నువ్వు మాకే కదా పుట్టావు. ఓకే, నీ మూలం ఎక్కడదే? ఇక్కడదే కదా. ఏదో ప్రతి ఈడేదో ఆడి పుట్టినట్టు వాళ్ళ అమ్మని ఎందుకు అవమానించడం? వాళ్ళ అమ్మ మంచిదని నేను నమ్ముతున్నా, ఆడు నమ్మట్లే. గుర్తుందా గమని సినిమాలో? అవును సార్. పులి ఎక్కడ అంటే ఆడేమంటాడు? పులికి మీ అమ్మ పులి దగ్గరికి వెళ్ళిందా, మీ అమ్మ పులి దగ్గరికి వచ్చింది. వీళ్ళ అమ్మల మీద వీళ్ళకి డౌట్. వీడు క్రిస్టియన్ ఎలా అవుతాడు? ఎవడు సతీష్ క్రిస్టియన్ ఎలా అవుతాడు? అనిల్ క్రిస్టియన్ ఎలా అవుతాడు? అనిల్ ఆత్మజం హనుమంతుడి పేరు, సతీష్ సత్యనారాయణ స్వామి పేరు. ఎవరు పుట్టాడు? మొలం ఎక్కడ పోతుంది? నేనేమంటానంటే ఓ పని చేయండి రా, హిందువుల వలన వచ్చిన ఈ శరీరం వదిలేయండి, వాడిని అడిగి కొత్త బాడీ కొత్త పేరుతో వచ్చేయండి. అంత పవర్ఫుల్ అయితే ఆ పవర్లెస్ మాకు ఎందుకు యూజ్లెస్? అది ఎందుకు? ఇది ఆధ్యాత్మికత అంటేనే భారతదేశం. అంటే అంత ఫోర్స్గా తీసుకురావడం కన్నా ప్రేమతో కూడా తీసుకురావచ్చు కదా అనే ఉద్దేశం చాలా అర్థమైంది. తీగ మెత్తగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో కాదు, అలా కూడా చెప్తాం. పోనీ టెస్ట్ చేద్దాం. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? పొద్దున్న నేను మౌనంలో ఉన్నా. మౌనంలో ఉంటే మరి మీరు వింటారా? మరి బాగుండదేమో. పర్లేదు. మౌనంలో ఉన్నప్పుడు అతను ఫోన్ చేశాడు, మరి నేను మాట్లాడలేను కదా. కాబట్టి నేను ఆన్ చేశాను. వెళ్ళలేరు, మరి మాట్లాడను కాబట్టి ఆన్ చేశాను. మీరు వినండి. ఇప్పుడు అతనితో పరిచయమే లేదు నాకు.
అవును అసలు నేనేం అనలేదు, అవును నేను మాట్లాడలేదు. అవును అసలు నన్ను తిట్టడానికి కారణం ఏముంది? వాడికి ఏమెక్కింది? అందుకని నేను దాన్ని ఏం పెట్టాను ఫేస్బుక్లో, బైబిల్ ఎక్కితే ఎవరైనా ఇంతేనా, ఇతన్ని ఎవరైనా మనిషిగా మార్చగలరా అని పెట్టాను. పెడితే కొన్ని కామెంట్లు, తప్పేం లేదు గురూజీ, వాడి నల్లట్ట బుక్లో ఉన్న నీలివాక్యాలు పలికాడు. ఆ, ఇంకా ఇంకా కొన్ని కామెంట్లు, ఇంకొన్ని మనం చదవలేం. అదేలే సార్. అసలు అతను అలా దిగజారడానికి కారణం ఏంటి? అంటే ఈ మధ్యన రీసెంట్గా మీరు చూస్తే ఒక వ్యక్తి కంప్లీట్గా మీ మీద కేసులు పెట్టాలని 100% పెట్టిస్తానని మీరు చూసే ఉండి ఉంటారు ఒక యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వాడు కేసు అన్నాడంటే వాడు నమ్మిన ప్రీసుగాడికి ఏం లేదని అర్థం కదా. ఇప్పుడు మామూలుగా వాళ్ళది ఏం మతం అంటారు? ఏం మతం తెలుసా మీకు? ప్రేమ మతం. అది కాదు నాన్న, ప్రేమ మతం. ప్రేమ మతం కదా. ఓకే. ప్రపంచంలో బిగ్గెస్ట్ జోక్స్ తెలుసా మీకు? ఒకటి ప్రేమ మతం, ఒకటి ఏమో శాంతి మతం. రెండే ఉన్నాయి కానీ ఎక్కడ ప్రేమ శాంతి రెండు ఉండవు. పాపం నిన్న సిడ్నీలో క్యాండీ బీచ్లో యూదులు ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, తండ్రి కొడుకులు తుపాకీ. ఎందుకంటారు? ఏమెక్కింది వాళ్ళకి? అంటే అసలు నిజంగానే సోమా అది ప్రేమ అన్నారు మీరు, ఏదో మెత్తగా అన్నారు. ఇప్పుడు ఆ సిడ్నీలో ఉన్న వాళ్ళు వీళ్ళని ఏం చేశారు? పోనీ 20 hours విమానాలతో కూల్చేశాడు. ఎవడాడు? ఇంజనీరింగ్ చదివినాడు. ఏం పేరు అడి పేరు? ఏం తెలీదా? గుర్తులేదు. బిన్ లాడెనా? మరి బిన్ లాడెన్ అంత ఎవరైనా ఏం చేయాలి? బిల్డింగులు కట్టాలి. వీడు బిల్డింగులు కూల్చాడు. ఆముదం ఎందుకు వాడేవారు? ఏంటి ఆముదం తాగిన మొహం పెట్టావు అనేవారు. ఆముదం తాగి దేనికి వాడతారు? ఏదో మలం పోవడానికి. వీడు మనుషులు పోవడానికి ఆముదం వాడాడు. రెసిన్. ఒకటేమో సిన్ మతం, ఇంకోటి రెసిన్ మతం. ఈ రెండింటితో ఇంక ప్రేమ పిండ గురేంటి సార్? ట్యాంకుల్లో, చెరువుల్లో, నదుల్లో ఇది కలిపేసి లక్షల మంది హిందువుని చంపేయాలి. ఇది ప్లాను. 12,000 టన్నుల ఎంతో ఆర్డిఎక్స్ దొరికిందంట. అయినా కానీ మన హిందువులకి సిగ్గానే ఇది పాయింట్. ఇది మాట్లాడాలి. ఇప్పటికి వెళ్ళి మనం అక్కడే కొనుక్కుంటాం, అక్కడే తింటాం, అక్కడే తాగుతాం. అందుకే కటువుగా చెప్తాను, ఎవడరా నీకు భయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్య అనే కొంచెం మెత్తగా చెప్దామని ఉంటుంది. ఎలా చెప్పాలి? అర్థం అవదేమో వాళ్ళకి. నాకు కూడా ఏదో చాగంటి గారిలా మెత్తగా అందంగా అలా చెప్దాం అనుకుంటాను. కానీ అలా ఆవేదన, బాధ. నిన్న శ్రీరేఖ శ్రీవాత్సవ్, ఇంచుమించు అటువంటి పేరు, ఆవిడ దుబాయ్లో విమానయాన సంస్థను నడిపింది. గత 20 ఏళ్ళుగా బాంబే రోడ్ల మీద అడుక్కు తింటుంది. విమానం నడిపిన ఆవిడ కాదు, ఒక విమానయాన సంస్థను నడిపిన వ్యక్తి ఆవిడ. యజమాని అడుక్కు తింటుంది. ఎందుకు అడుక్కు తింటుంది? నిన్న పట్టుకొచ్చారు, ఏదో హాస్పిటల్లో చేర్చి ఆవిడ పిచ్చి దానిలో ఉంది. రిచ్ ఫ్యామిలీ, ఇప్పుడు పిచ్చిది, రోడ్ల మీద అడుక్కు తినేది అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఎక్కడో ఎవడో మరక గోకితే ఈవిడ వాడితో వెళ్ళిపోయింది. అంత పొజిషన్లో ఉండి. షీలా దీక్షిత్ పేరు విన్నారా? ఢిల్లీ సీఎం చేసి కొన్ని వేల కోట్లు. ఆవిడ కూతురు కూడా అలాగే మేము ఇంకా చెప్పలేం. సో ఈవిడ వాడు ఎవరితో వెళ్ళిపోయింది. తర్వాత వాడికి క్యాన్సర్ వచ్చింది. ఈవిడ మరి హిందువు కదా, వాళ్ళు కాదు. వాడు చచ్చిపోయాడు, ఆస్తులన్నీ వాళ్ళు లాక్కున్నారు, ఈవిని రోడ్డు మీద వదిలేశారు. షీ బికమ్ బెగ్గర్. వన్స్ అపాన్ టైమ్ షీ ఈజ్ ఎ బెగ్గర్. దట్ ఈజ్ అ ప్రాబ్లం ఆఫ్ లవ్ జిహాద్. సిగ్గు రావాలి కదా, అన్ని మతాలు సమానమైన వాళ్ళకి సిగ్గు రావాలి కదా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, టార్గెట్ అని. అసలు నా టార్గెట్లో క్రిస్టియన్స్ లేరు, నా టార్గెట్లో ముస్లిమ్స్ లేరు. నేను అదే అడగబోతున్నా. అంటే ముఖ్యంగా ఎక్కువ నా టార్గెట్లో మన యాదవులే ఉన్నారు. ఓకే, మన వాళ్ళు ఎదవలు కాకుండా ఉండటానికి, ఆ దరిద్రం మనకు అక్కర్లేదని చెప్పడానికి. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి మనం? అంటే ఇప్పుడు వీళ్ళందరికన్నా ముందు గవర్నమెంట్ను కూడా మనం కొన్ని క్వశ్చన్ చేయాలి కదా. చాలా చేయాలి. ఏంటి? అవును, చాలా చేయాలి. ఇప్పుడు ఇది ఆథరైజ్డో కాదో నాకు తెలియదు. మధ్యాహ్నం ఒక న్యూస్ వచ్చింది. మీరు ఆ మధ్య కులగణన జరిగింది, తెలుసో తెలీదా మీకు? అవును స్వామి, చూశాను. తెలంగాణలో కులగణన జరిగినప్పుడు అవును స్వామి,
ఆ, ఇక్కడ ఎవరు క్రిస్టియన్ అని నమోదు చేసుకోలేదు. అవును. అంటే తెలంగాణలో ఎవరు క్రిస్టియన్స్ లేరు. లేదు. జోక్ ఏంటంటే ఉమ్, ఇప్పుడున్న ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కారు తరఫున ఎవరన్నా కన్ఫర్మ్ చేయండి. ఉమ్, ఉమ్. న్యూస్ అయితే ఫేస్బుక్లో వచ్చింది. 7,000 చర్చిలు ఉన్నాయంట. ఏదో ఒక్కొక్క చర్చికి 30,000. అవును. ఇజ్ ఇట్ ట్రూ? నిజమే. ఈవెన్ ఇక్కడే కదా, ఆంధ్రాలో కూడా అలాగే ఉంది. అది ఓకే. ఉమ్, ఇది కరెక్టేనా? కరెక్ట్ వరకు అక్కడది నాకు తెలీదు. అవును. అవును స్వామి, క్రిస్మస్ దగ్గర దగ్గర. ఇప్పుడు క్రిస్టియన్సే క్రిస్మస్కి లేనప్పుడు సంబంధించిన లిస్ట్ అది. క్రిస్టియన్సే లేనప్పుడు అవును. క్రిస్టియన్సే లేనప్పుడు క్రిస్మస్ ఎక్కడ చెబుతారు నిజమే స్వామి. కదా? అవును. అంటే మీరు జై రీసెంట్ శ్రీరామ్ మీరు మర్చిపోకండి. జై శ్రీరామ్. రఘురామ్. అన్నగారు నమస్కారం. జై శ్రీరామ్. ఓకే ఓకే ఏంటి జై శ్రీరామ్? అంటే అర్థం కాలేనా? జై శ్రీరామ్. నీ పేరేంటి? నా పేరు రఘుమార్ రెడ్డి. దేనికది తుడుచుకోవడానికి కానీ. ఇప్పుడు నా క్వశ్చన్ అడుగుదామని చేశాను. ఇప్పుడు తెలంగాణలో క్రైస్తవులు ఉన్నారు లేరా? ఉన్నారు ఉన్నారా? ఉన్నారు. మొన్న కులగణన అని జరిగింది, అప్పుడు ఎవరన్నా రిజిస్టర్ అయ్యారా? ఇప్పుడు కాదు, అడిగిందని చెప్పు. ఇప్పుడు అడిగిందని చెప్పు. అడిగిందని చెప్పగలవా లేదా? చెప్తా. ఎవరైనా ఆథరైజ్డ్గా తెలంగాణలో క్రైస్తవులు ఉన్నారా? క్రైస్తవులు లక్షల మంది ఉన్నారు. ఎందుకు నీతి లేని అదోళ్ళు నీలాగా? ఒక్కడైనా సర్టిఫికెట్లో క్రిస్టియన్ అయితే ఫోన్ చేయి. ఇది పేరు చూడమని తోక కావాలి. అర్థమైందా? జై శ్రీరామ్ చెప్పడం. పేరేంటి? రాముడు అని పేరు. రఘుమార్ రెడ్డి. తినేది గడ్డి, అందుకే పగలగొట్టేది. తర్వాత తెలుసుకుని ఇలా ఎందుకే వస్తుంది అనుకుంటా, తెలిసి మీ కోపం. రాదా? అర్థమైపోతుంది స్వామి. నిజమే. నువ్వు నక్కను తీసుకొచ్చి అదే పులి అంటే అవును కదా? నిజమే స్వామి. సో అలా నేను ఎందుకు దేన్ని వ్యతిరేకిస్తున్నా అంటే ఆ నీతి లేని బతుకు ఎందుకు? నిజమే స్వామి. కానీ మీరు అంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే, ఇప్పుడు తమిళనాడులో మీరు ఇప్పుడు మొన్న ఒక టెంపుల్కి తిరుపతి కుండ్రం దాంట్లో ఒక కార్తీక దీపానికి సంబంధించిన ఇష్యూ వచ్చింది. అక్కడ అంత ఓపెన్గా జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి మీద కూడా కంప్లైంట్ చేయడానికి వాళ్ళు లోక్సభ ఇండియా బ్యాచ్ కాదు లేదు. అసలు ఎలా చూస్తారు స్వామి? మన చూసేదే ఉంది. అది నేనేమంటా అంటే అందులో పెద్ద విషయం ఏముంది అంటాను నేను. మీరు ఏం చెప్తా అంటే, ఏ పంది బురదలో దొరుకుతుంది, ఏ పంది కుక్కు గొయ్యి తీస్తుంది, అదేనా ఆశ్చర్యమా? ఓకే. అలా కాంగ్రెస్ అంటారు. హిందువులకు వ్యతిరేకంగా ఉంటే ఆశ్చర్యం ఉంది. స్టార్టింగ్ నుంచి అదే కదా. ఈ దేశాన్ని చేల్చడం, హిందువుల హక్కులు తీసేయడం, హిందుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు చేయడం. కాంగ్రెస్ అనేది అదొక వైరస్, హిందువుల వ్యతిరేకం, అది న్యాచురల్. అందులో పెద్ద విషయం ఏం లేదు. అయినా కూడా అదే పార్టీకి మరి ఓట్లు వేస్తున్నారు అక్కడ ఉన్న హిందూ. ఈ సిగ్గులేనెళ్ళు అంతేనంటారు. నేను అందుకే చెప్తున్నాను, నా టార్గెట్లో అసలు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ లేరు, ఇలాంటి నీతి లేని ఎదవలే. అంటే హిందీలో చెప్తాను నేను. హిందుస్థాన్కి శత్రు కిరస్తానీ నై పాకిస్తాన్ నే సిర్ఫ్ హిందుస్థానీ. ఓన్లీ అర్థమైందా? ఇప్పుడు పేరేంటి? శ్రీనివాసు. ఇందాక కూడా ఏమో రఘుమారెడ్డి. ఇద్దరు హిందువులే. సరే చేత చూద్దాం. సో నా ఆవేదన అర్థం చేసుకోండి. మనం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం, కానీ ఈ ప్రశాంతం ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ స్వాతంత్రం ఎన్నాళ్ళు ఉంటుంది? 1936లో సేఠ్ చమన్లాల్లో భజన్లాల్ సమ్ లాల్ ఆయన ఓ బిల్డింగ్ కట్టాడు. 2 బిల్డింగులు అటు ఇటు కట్టాడు. ఈ మధ్యలో ఆర్చ్ కట్టాడు. అటు బిల్డింగ్ ఇటు బిల్డింగ్ మధ్యలో ఆర్చ్. దాని మీద రాసి ఉంటుంది ఇప్పుడు కూడా. కానీ ఆ బిల్డింగ్ ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది. అతను దగ్గర పనిచేసే వ్యక్తిని అడిగాడు, మా ఇద్దరు అబ్బాయిలకి 2 బిల్డింగ్స్ కట్టిస్తున్నాను, మరి నువ్వు అన్నాడు. నీకు ఎంతమంది పిల్లలు అన్నాడు? 9 మంది అన్నాడు. మరి వాళ్ళకి అన్నాడు. నువ్వేం కట్టిస్తున్నావు అన్నాడు. మాకేం పని సార్, కరాచీలో మీరు కట్టించారు,
రావులపిండిలో వేరే సెట్ కట్టిస్తున్నాడు, లాహోర్లో ఇంకో సెట్ కట్టిస్తున్నాడు. ఇవన్నీ మా కోసమే కదా అన్నాడు. అంటే వాళ్ళు కట్టాలి 36, 47 11 ఏళ్ళలో ఆ బిల్డింగ్స్ అన్నీ ఎవరికి వెళ్ళినాయి? వాళ్ళకి వెళ్ళిపోయింది. నిద్రపోతున్న పోరంబోకు సెక్యులర్ కుక్కల్లారా, రేపొద్దున మీ బిల్డింగ్స్, మీ భార్యలు, మీ పిల్లలు కూడా వాళ్ళ కోసమే మీరు సిద్ధం చేస్తున్నారు. ఎవడైతే వాళ్ళ దగ్గర ఉమ్ము వచ్చ ఇది కలిపింది తింటున్నారో మీరు మీ పిల్లల్ని, మీ ఆడపిల్లల్ని అప్పచెప్పడానికి మీరే రసీదు కట్టినట్టు. అంటే ఇంత స్ట్రాంగ్ గా చెప్తే గానీ వినేటువంటి వారి పరిస్థితి హిందువుల్లో లేదంటే విని సచ్చినట్టు. అంటే హిందువుల్లో లేదా? ఏదో నా కంఠ శోష అంతే. రేపొద్దున ఇప్పుడు కానీ ఇలా చెప్పడం వల్ల మీరు శత్రువులను పెంచుకుంటున్నారు కదా స్వామి. కానీ నాకు నిజం కదా ముఖ్యం. ఏం కలర్ బట్టలు అవి? బ్లాక్. సో ఇఫ్ ఐ సే దట్ ఈజ్ బ్లాక్, ఇఫ్ యూ డోంట్ అగ్రీ యు ఆర్ ఎ క్రాక్. వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, ఐఎమ్ రెడీ టు ఫైట్. ఇఫ్ ఐ సే వైట్ ఈజ్ వైట్, వైట్ ఈజ్ రైట్, దట్స్ వై ఐఎమ్ రెడీ టు ఫైట్ టు ప్రూవ్ వైట్ ఈజ్ వైట్ బికాస్ దట్ ఈజ్ రైట్. మీకులాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే లైన్ తీసుకుని మొన్న కురుపుకుండ్రానికి సంబంధించినటువంటి ఇష్యూని ఏ రాజకీయ నాయకుడు ఇలా బయటికి తీసుకొచ్చిన సందర్భమే లేదు. ఆయన ఒకసారి ఒక స్టెప్ వేసి క్వశ్చన్ చేసినటువంటి, అంటే ఒకసారి చేసి వదిలేక మళ్ళీ రెండోసారి కూడా దాని గురించి మాట్లాడారు. ఆయన గురించి ఏమంటారు స్వామి? ఇంకా అలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళు పెరగాలి అంటారు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక్కరో ఇద్దరో మాట్లాడుతున్నందుకు బాధపడుతున్నాం. కనీసం ఆయన ఒక్కడైనా మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే. కానీ అలాంటి వాళ్ళు ఇంకా పెరగాలి. అంటే నటించడం మానేయాలి. హిందువులు నటించడం మానాలి. ఇప్పుడు గొప్ప నటులు అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కదా. ఈ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ ఇలా చాలామంది ఇలాంటి నటులు అందరూ కలిపితే సెక్యులర్ హిందువులు. డిసెంబర్ 25న డిసెంబర్ 31 రాత్రి, డిసెంబర్ 25 ఏదో ఎవిడెన్స్ లేనిది వాళ్ళు ఏదో చేసుకుంటారు. ఎథిక్స్ లేని వాళ్ళు ఎవిడెన్స్ లేని దాన్ని చేసుకుంటారు. ఏం చెప్పానో అర్థమైందా? అర్థమైంది సార్. మీ పుట్టినరోజు ఎప్పుడు? డిసెంబర్ 7వ తారీఖు. అయిపోయింది, మొన్న అయిపోయింది. దానికి ఎవిడెన్స్ ఉంది. అవును సార్. మీ నాన్నగారి పేరేంటి? సత్యనారాయణ. మీ నాన్నగారి పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? తక్కువ చెప్పాం కదా, మా నాన్నగారి పేరు సత్యనారాయణ. మీ నాన్న పేరేంటి? తక్కువ అని చెప్పాం కదా. ఇలా మీరు ఎవరైనా హ్యాపీ బర్త్డే అని మనం ఎప్పుడు చెప్తామో వాళ్ళు పుట్టినరోజు అంటే ఎవరికో అతను పుట్టాడు కదండి. డిసెంబర్ 25 ఎవరు పుట్టారు అంటే ఏదో పేరు చెప్తారు. ఎవడు పుట్టాడు? బెబ్బే. తెలియదు, ఎవిడెన్స్ లేదు. మీ అన్నయ్య ఎక్కడ ఉంటాడు? నేను అడుగుతున్నా. మీ అన్నయ్య ఉన్నాడా? లేరు. మీకు అన్నయ్య లేడుగా, ఇంకా నేను క్వశ్చన్ లేకూడదు. మీ అన్నయ్య అపార్ట్మెంట్ ఉందా? మీ అన్నయ్య కారు ఉందా? మీ అన్నయ్యకి ఎంతమంది పిల్లలు? సో మీ అన్నయ్య లేడుగా, ఇంకా అడగకూడదు. ఇంకా మీకు అన్నయ్యే లేడు కదా, ఇంక మళ్ళీ మీ అన్నయ్య అపార్ట్మెంటు, డిపార్ట్మెంటు, కంపార్ట్మెంటు, పిచ్చి ప్రశ్నలు కదా అవి. డిసెంబర్ 25 వాడు పుట్టినట్టు ఉంటే నువ్వు దాని సెలవు దినమో తద్దినమో ఏదో చేయొచ్చు. పుట్టిందని దిక్కు లేదు, ఎవడు పుట్టాడో తెలియదు. సో మాకెందుకు అంటున్నా? మనం ఎవరిని సెలబ్రేట్ చేయాలి? హీరోని సెలబ్రేట్ చేయాలి. వాడెవడో కుక్క సాగు చెప్తే మాకేటండి? ఎవిడెన్స్. శివాజీ అవర్ హీరో, చావా మై షేర్కి బచ్చా అన్న. సంభాజీ మా హీరో, నేతాజీ మా హీరో. తండ్రి మాట కడవలకి వెళ్ళి 14 ఏళ్ళు వనవాసం చేసిన రాముడు మాకు హీరో. తన ఊరి బాగోగుల కోసం 7 రోజులు కొండనెత్తాను కృష్ణుడు మా హీరో. గవర్నమెంట్కి కూడా డబ్బులు ఇస్తూ గవర్నమెంట్ ఎన్నో పథకాలకు డబ్బులు ఇచ్చే వెంకటేశ్వర మా హీరో. అంతేగాని సబ్సిడీలు మింగే ఈ దరిద్రులు ఆ పథాలు మాకెందుకువి? మరి ఇప్పుడు అదే వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి కొంతమందికి ఇమాములకి కావచ్చు, అదే చెప్తున్నా. వెంకటేశ్వర హీరో, ఆయన తిట్టిన వాళ్ళకి కూడా పెడతాడు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. అర్థమైందా? అంటే వాళ్ళకి కూడా ఆయనే కావాల్సి వచ్చింది. ఇప్పుడు మొన్న రాసిందా గోడ మీద? అవును సార్. మొగుడు తెచ్చిన చీర, మొగుడు తెచ్చిన గాజులు, మొగుడు తెచ్చిన సెంటు, మొగుడు తెచ్చిన పౌడరు, మొగుడు తెచ్చిన పూలు వేసుకుని పక్కింటి చూసే దాని మాదిరి ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేసే ఒక స్త్రీ
హిందూ కార్డు మీద ఉద్యోగం పొంది సిగ్గు లేకుండా ఉమ్. ఆడేదో రాసింది కదా చెత్త, అవును స్వామి. వాడికే దిక్కు లేదు. వాడు ఎడ పుట్టాడు అడగండి, పోనీ పోనీ కొట్టండి ఎట్లా. లేదులే స్వామి, నిజమే. నేను దేనికని దేనికి దాది మనకి ఎందుకు అంటున్నా. అవును స్వామి. మంచి చెడ్డ కాదండి, మనకి ఎందుకు అది. ఉమ్, ఉమ్, ఉమ్. దేవుడు లేడు అన్న వాళ్ళతో గొడవపడండి. మనకి మన భారతదేశానికి అవసరం లేదంటారు. ప్రపంచమే మాకు అక్కర్లేదు దరిద్రమని వదిలేస్తుంటే పోనీ ఇగో పోనీ నా మాట ఎందుకు గూగుల్ తల్లిని అడుగుదాం. గూగుల్ తల్లి ఏం చెప్తుంది అది చూడండి ఒకసారి. గూగుల్ తల్లి గూగుల్ ఓకేనా, ఒకసారి గూగుల్ తల్లి ఏమంటుంది చూడండి. చర్చ్ ఫర్ సేల్ తెలుసా మీకు? ఉమ్. తెలుసా? Searching for properties for sale in Hyderabad. అది కాదమ్మా నేను అడిగింది. CHURCH చర్చ్ ఫర్ సేల్. అదా ఇప్పుడు మాట్లాడు. తెలుగు మాట్లాడతావా? తెలుగు అర్థమవుద్ది. ఆ. అమ్మకానికి చర్చిలను ఎక్కడ కనుగొనాలి? 1. వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్లాట్ఫారంలు, లూప్నెట్ మరియు క్రెక్సీ చర్చిలు మరియు మతపరమైన సౌకర్యాలను జాబితా చేస్తాయి. 3. జనరల్ క్లాసిఫైడ్స్. ఈ భారతీయ జాబితాలో కనిపించే విధంగా OLX ఇండియా చర్చిలకు సమీపంలో ఉన్న ఆస్తి ప్లాట్ల జాబితాలను చూపిస్తుంది. ఎక్కడ కూడా మరియు అమ్ముతున్నారు? 4. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారి వెబ్సైట్ లో మూసివేసిన చర్చి భవనాలను పారవేయడానికి అందిస్తుంది. జాబితాల రకం. చర్చ్ ఫర్ యుఎస్ అని కొట్టా. ఎస్, మెనీ చర్చెస్ ఫర్ సేల్ అక్రాస్ ది USA. ఓకే, ఉమ్. ఇలాంటివి అమ్మకానికి చర్చి వీటిని ఎక్కడ కనుగొన్నారు ఇప్పుడు చెప్పాడు కదా. ఆ. ఎక్కడైనా గుడి అమ్మడం ఉన్నారు. మన దేశం కన్నా అక్కడ ఎక్కువ అమ్ముతున్నారు చర్చ్. అమ్ముతున్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. నేను అనేది ఎక్కడైనా గుడి అమ్మడం చూసారా? లేదు. మసీద్ అమ్మడం చూసారా? చర్చ్ ఎందుకు అమ్ముతారంటే అది వ్యాపారం కాబట్టి. ఓకే. చర్చ్ అనేది వ్యాపారం. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ వ్యాపారం మాకెందుకు? ఇది ఋషుల భూమి, అగస్త్యుడు పుట్టిన భూమి, అన్నపూర్ణ ఈ భూమి. ఆ. మీకు గుర్తుందా ఓ సినిమా పేరు పుణ్యభూమి నా దేశం? అవును. ఆ? కడుపు కూటికి దేశం వచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్ను కట్టమని మమ్మల్ని ఎంచుతారా? చంద్ర నిప్పుల గండ గొడ్డలి పన్ను కడతది చూడరా అంటాడు కదా. అవునా? అసలు ఈ దరిద్రులు తినడానికి కూడలేని దరిద్రులు వీళ్ళు మనకి నీతులు చెప్పడం ఏంటంటున్నా. ఇంక పోనీ ఇంకా కటుగా చెప్తే కడుక్కోవడం రాని అడుక్కు తినే జాతి. వీళ్ళు మనకి నీతులు చెప్పడం ఏంటంటున్నా. స్పిరిచువాలిటీ అనే పదం వాడచ్చా వీళ్ళు? ప్యూరిటీ ఉందా? ష్యూరిటీ ఉందా? క్లారిటీ ఉందా? నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ. హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. స్వామి, అంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రపోజల్ పెట్టారు. అది కనుక పెడితే ఇలాంటి వాటికి ఏమన్నా కొంచెం అడ్డుగట్ట పడేటువంటి అవకాశం ఉంటుందా? దానివల్ల యూజ్ ఏమన్నా కనిపిస్తుంది అంటారా? చాలా మంచి పాయింట్. వారి ఉద్దేశం నెరవేరాలని కోరుకుందాం. మీకు బుల్లెట్ బండి ఇస్తే తోలుతారా? తోలుతాను. నాకుంది. కార్ ఇస్తే తోలుతారా? థ్యాంక్స్. హెలికాప్టర్ కష్టం. సనాతన బోర్డు పెడితే మంచిదే, తోలాలి. అది నా పాయింట్. తోలాలి. ఎవరు తోలుతారు? దానికి కెప్టెన్ కావాలి. అది కావాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు మొన్న వీడియో చూశాను యోగి గారిది. వెన్ హీ మీట్స్ హిజ్ బేబీస్, చిన్ని పాప బాబు ఎత్తుకున్నాడు, ముద్దు చేశాడు. వెన్ ఈ ట్రీట్స్ దిస్ బేబీస్ డాడీస్, అప్పుడు పెర్ల బదలు కొట్టడం, అది వేరే కదా. తమ్ముడే తర్వాత అలా ఉండగలగాలి కదా. అలాంటి నాయకులు మన ఇండియాలో, భారతదేశంలో లేరంటారు. ఉన్నారు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం. ఇంకా పెరగాలి కదా. ఇంకా పెరగాలి అంటే మిగతా ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. జస్ట్ దే ఆర్ ఇంపోజ్. ఇతను నేనే సీఎం అంటాడు, మనం ఎలా చూస్తాం?
ఆ, బ్రహ్మాండం అంటారు అంటే మరీ అంత ఎదలో అన్నట్టు చూస్తామా చూడవా కదా. అవును సార్. అలాగే వాడికి వాడు మైండ్ దొబ్బి ఉమ్, ఈ దురదృష్టకరం మన తల్లులే ఉమ్, మైండ్ దొబ్బి ఇలా గొడ్డేసుకుని చర్చిల్లో చేరి తెలుసు కదా పాటలో ఒక అక్క ఉంది ఆ, పేరు బోల్డ్ ప్రసన్న. ఉమ్, వాడే నా మగుడు వీడే నా మగుడు. అసలు ఇలా ఎందుకు దిగజారాలి? మీరు త్యాగి సినిమా చూసారా? త్యాగి పాతది, చూడండి. అద్భుతం, కళ్ళ నీళ్ళు వస్తాయి. ఉమ్, అందులో త్యాగయ్య గారి భార్య ఆవిడ పొద్దునే లేచి జై కృష్ణ తులసి జై కృష్ణ తులసి అద్భుతంగా చక్కగా అమ్మవారి చుట్టూ ఉమ్, ప్రదక్షిణ ప్రదక్షిణ చేస్తూ పూజ చేస్తూ పువ్వులు వేస్తూ పసుపు వేస్తూ హారతిస్తూ అలా కదా జీవించాలి. అవును. వీళ్ళు మన తల్లులే కదా, మన తల్లులే ఇలా పిచ్చోళ్ళు అయిపోయి నేల మీద దుల్లేసి క్రాక్ పార్ట్స్లా తయారైపోయాయి. ఉమ్, ఉమ్, ఆడపిల్ల పిల్ల ఇది పిచ్చిదాన్ని హిస్టీరియా వచ్చింది. ఉమ్, 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 వాడెవడో ఇక్కడ హరిహర కళభవన్ ఏదో ఉందా, అవును సికింద్రాబాద్. నీలిమ నీకు పీసు బాబు ఉద్యోగం ఇచ్చాడు అంటాడు. మ్యాన్ అంటుండదు. ఆ, ఇది అసలు ఎవడండి ఉద్యోగం ఇవ్వడానికాడు? వాడే దశం భాగాలు లేకపోతే దరిద్రుడాడు. ఉమ్, వాడు ఉద్యోగాలు ఇచ్చాడు, వాడికి ఒకటి లేదు, వాడు ఒకటి ఇస్తాడు. ఉమ్, మీరు ఫస్ట్ అడిగారే టార్గెట్ అని. Target. ఎస్, వాడు క్రైస్తవుడు ముస్లిము హిందువు కాదు, నీతి లేని ఎదవని ఎవరినైనా వ్యతిరేకించాలి. ఓకే. ఎవరో ఉమ్, ఓ జోక్ చెప్తే మీకు అర్థమవుతుంది. జీవహింసకి ఎంతమంది వ్యతిరేకం అని అడిగారు ఓ సభలో, అందరూ చేయెత్తారు. రెండో క్వశ్చన్, రేపటి నుంచి ఎంతమంది నాన్ వెజ్ మానేస్తారు? ఒక్క చేయెత్తలే. ఉమ్, అసలు ఏం సంబంధం ఉంది? అసలు ఫస్ట్ క్వశ్చన్ రెండోది చేతులు ఎందుకు ఎత్తావు నువ్వు? ఇప్పుడు చేతులు ఎత్తకుండా ఉండొచ్చుగా, అవును. పెద్ద పుట్టినగాడిలో ఎత్తేసావా? ఇప్పుడేమో సండే కదా సార్ అంటే ఏంటి? అది నేర్పేది. నీదేం ప్రేమమతం అన్నావు కదా, అవును. ప్రేమమతం కదా, మరి ప్రేమించాలి కదరా అవును, చెట్టుని పుట్టిన కూడా ప్రేమించాలిగా. మాలాగా. ఈ యోగి వేమన సినిమా చూసా, ఉమ్, యోగి వేమన యోగం చూడండి సార్, ఉమ్, అద్భుతం కానీ ఉంటుంది. కథ విన్నాను. కాదు మన నాగయ్య గారు ఉమ్, మహానుభావుడు, పెద్ద నాగయ్య గారు. అద్భుతంగా ఆయన ప్రేమ అంటే ఏంటో చెప్తారు. ఉమ్, జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, మేము మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. గొర్రెనా? గొర్రె, కాకినాడ గొర్రె. రోజుకి ఎన్ని కాల్స్ వస్తుంటాయి స్వామి ఇలాగే? వస్తుంది. అంటే మీ మీద ప్రేమ అంటారా? ఏనా? మీ మీద ప్రేమ అంటారా వాళ్ళకి? హలో, హలో, డేవిడ్ గారు. చెప్పండి. నానా మీరు ఆ మధ్య ఫోన్ చేశారు నాన్న, చెప్పండి నాన్న. చెప్పండి. మీరు ఫోన్ చేసినప్పుడు ఎత్తుకుంటానా? కుదరలేదు నాన్న, ప్రయాణాలు ఉన్నాయి నాన్న, అందువల్ల. సరే, మీరు సవాల్ ఇస్తారు కదా, ఏంటిది? 26 ప్రశ్నలకి సమాధానం ఉన్నాయా? ఉందా? మరి మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు రెడీ అండి. రైట్, ఇప్పుడు మీరు లొకేషన్ పెడతారా? క్వశ్చన్లు పెట్టినా? క్వశ్చన్లు ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి. రైట్, లొకేషన్ పెట్టేయండి ఇప్పుడే, ఓకేనా? ఇప్పుడే పెట్టేయాలి మరి. ఉమ్, ఇది ఆల్రెడీ బ్లాక్ అయిపోయాడు, ఎందుకని ఆల్రెడీ చాలా తిట్లు తిట్టేసేసి
వాడికి ఒక సవాల్ ఇచ్చేసి వాడి నోటికి వచ్చింది వాగేస్తే మరి మీ అమ్మ నాన్న పేరు నువ్వు నమ్మిన పనికిమాల బైబిల్లో ఉంటే అంటే ఫోన్ చేయి అంటాను. అది ఎప్పటికీ రాడు. ఎందుకని? ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను చూడండి పెట్టాక. తెలుసా మీకు క్వశ్చన్లు? చూస్తాను. తెలీదా మీకు? అన్నీ తెలియదు. చూస్తున్నాడు. బాబు అది పంపించాను, మీరు లొకేషను ఆ నియమాలు మీకు ఓకే అయితే పంపించండి. ఓకేనా? లొకేషన్ పెట్టాను ఆల్రెడీ. ఓకే ఎప్పుడు వస్తారు చెప్పండి. ఓకే మీరు ఇప్పుడు లొకేషన్ పెట్టేస్తే వచ్చారు, ఇంకా రాలేదు. ఓకే రైట్. ఓకే మీ ఆధార్ కార్డు పెట్టేయండి. దాంట్లో అర్థమైపోద్ది. అందులో ఆడికి దారం ఏముండదు. అంటే ఇలా ఎంతమందిని మార్చగలిగారు స్వామి? ఏమన్నా ఇప్పుడు మీరు గమనించాలి, అసలు నా టార్గెట్ మార్చడం కాదు. బుట్టలో 50 మామిడి పళ్ళు ఉన్నాయి, అందులో ఓ 2-3 కుళ్ళిపోయినాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఆ కుళ్ళిపోయిన తీసే సేమ్ అదే నేను చేశాను. ఓకే. మీరు మళ్ళీ కొంచెం కోసి ఆ బాగున్న తిని దాంట్లో పెట్టి మిగిలినవన్నీ వైరస్. అదన్నా ఈ కష్టం అనేది వైరస్. ఇది అర్థమైందా? వీడి ఫీలింగ్ ఏంటి? వీడు ఏదో బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వస్తే పుట్టినట్టు. ఓకేనా? పెట్టావా? దాస్ గారు చెప్పునా డేవిడ్. మీరే కంగారు పడిపోకండి, నేనే మళ్ళీ అమ్మగానే. సార్ నువ్వేం అన్నా కూడా ఏం పీకేది ఏం లేదు. నువ్వు పెట్టే నువ్వు వాడు పెట్టే ఆధార్ కార్డు పెట్టే. ఏదో వీడు ఏదో గోదావరిలో పుట్టాడు వీడు. ఆ గోదావరి ఎంత గొప్పది, ఓ డొక్కా శాతం పుట్టింది. ఈ చెక్క మాతానికి ఆ దరిద్రానికి ఏం సంబంధం ఉందా? అవునా కదా? వీడు ఏదో పెద్ద వాళ్ళకే పుట్టాడు ఫీలింగ్. సిగ్గుపడాలి. ఈ దేశాన్ని దోచుకున్న దరిద్రులు. ఈ బైబిల్ ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడ ఈ సంస్కృతులన్నీ నాశనం చేసింది. సూడాన్ అని తెలుసా మీకు? సూడాన్లో ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ ఈ క్రైస్తవుల్ని ఒక్క నెలలో 1000 మందిని కోసారు. ఆ పాస్టర్లు ఏడుస్తున్నారు. పసిపిల్లల్ని లైవ్లో కప్పెట్టేస్తున్నారు. ఒక్కడు మాట్లాడు బాబు. ఈ లోపల నువ్వు వందే మాత్రం మొత్తం పాడి వందే మాత్రం పాడి పెట్టు. ఓకే, నువ్వు ఆధార్ కార్డు పెట్టు. వచ్చింది నాకు ఎవడు వచ్చాడు. సో మీరు అంత శాంతంగా మాట్లాడదాం అన్నా కూడా ఊరికే పరిస్థితి ఉండదు. డేవిడ్ గారు, మీ నుంచి ఆ నియమాలు తగ్గట్టు మీరు నిలబడి వందే మాత్రం పాడిన వీడియోని మేము దర్శించాలని కోరుకుంటున్నాం. మీరు ఇందాక ఫేస్బుక్లో చూశారుగా? చూశాను. వాడు హనుమాన్ జంక్షన్ పాపి. అవును, హనుమాన్ జంక్షన్ పాపి. పొద్దున్న ఫోన్ చేశాడు మౌనంలో ఉన్నప్పుడు. ఇగో దీంతోనే కొట్టారు మేకులు వేసుకి సుత్తితో. అదే పెట్టుకున్నారు. చూపించుకుంటున్నారా? పెట్టుకున్నాను. మీరు ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగాను, వేరే వాళ్ళు వచ్చారు. అదే స్వామి, అంటే ఇంకా మీరు ఇప్పటి వరకు మీరు ఎంతమందిని మార్చగలిగారు? మీకు అవును, అర్థమైంది. అసలు మన టార్గెట్ మార్చడం కాదు, మార్చబడిన వాళ్ళని. ఇప్పుడు మొన్న పాస్టర్ హరే కృష్ణ అండి, ఎవరండి? పొద్దున్న ఫోన్ చేశారండి. నాన్న మీరు ఎక్కడి నుంచి అండి? హలో సార్, మార్నింగ్ ఫోన్ చేశారు సార్. నేను ఉదయం మీ ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోయాను సార్. మీరు ఎక్కడి నుంచి అండి? నేను రాధా మనోహర్ అండి. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి సార్? సార్ ఊరు సార్, ఏ ఊరు సార్? తెలుగు వాళ్ళే కదా? కాదు సార్, ఏ జిల్లా సార్? ఏం సార్? తెలియదు సార్. ఎక్కడి నుంచి అండి? మీరే పొద్దున్న ఫోన్ చేశారు సార్. అప్పుడు నేను మౌనంలో ఉన్నాను సార్, అందుకని ఇప్పుడు చేశాను. మీ పేరండి? సార్ ఏం సార్ మీ పేరు సార్? హలో, బండి మీద ఉన్నట్టున్నా, లేదు బండి వెళ్తుందేమో సార్. మీ పేరు సార్?
సార్ మీ పేరు సార్? ఈ టైం ఇంకా గుర్రం ఎక్కేస్తారు అప్పుడే, గవర్నమెంట్ని బతికిస్తారు. చెప్పిన పాప దగ్గుతున్నట్టు దగ్గండి. ఇప్పుడు నేను డబ్బులు అడగలే, బంగారం అడగలే, వాడి పేరు చెప్పడు, స్వామి వాళ్ళ నాన్న పేరు చెప్పడు. లాస్ట్ మీకు అడిగేది, మొన్న పరకామణికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగింది. అది చిన్నదంటారా పెద్దదంటారా? చిన్నది అని కొంతమంది వాదన. అది చిన్నదే కదా, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓ పని చేద్దాం సార్, అలా అన్నోళ్ళని నా చెప్పులు 700 సార్ జత, ఒక చెప్పు అయితే 350. అది చిన్నదే అన్నోళ్ళని ఒక చెప్పుతో కుడితే పర్లేదంటారా? ఒక చెప్పేగా అంటారా? చిన్నగా కొడదాం, అలా పర్లేదంటారా? అవమానం గట్టి కొడితేనే అవమానం. చిన్నగా కొట్టినా చెప్పుతో కొట్టినట్టేగా. దేవుడి సొమ్ము తిన్నవాడు నాశనం అయిపోతాడు రా. ఏ పార్టీ కుక్క అయినా సరే, నేను చెప్తా, ఏ కులవాడైనా సరే, ఏ మతవాడైనా సరే, గుళ్ళో డబ్బులు తింటే సర్వనాశనం అయిపోతాడు. ఇలా చెప్పండి, ఏ పార్టీ కుక్కకైనా నా సవాల్. అంతలా సీరియస్గా తీసుకునే పార్టీలు ఏమున్నాయి స్వామి? ఇప్పుడు పార్టీ కుక్కలు, కులం కుక్కలు నశిస్తే తప్ప ఈ దేశము, ఈ జాతి రక్షించబడదు. ఇలా ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతారు స్వామి? అంటే మీలాంటి వాళ్ళని, అంటే కొంతమందే ఇలా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నారు. కాదే చెప్పండి, ప్రపంచంలో కొన్ని వస్తువులు తక్కువ ఉంటాయి, కానీ అవి ఎప్పటికీ గుర్తుంటాయి. కాబట్టి నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. ఎవరికి నచ్చినా నచ్చపోయినా వాళ్ళ నాన్న పేరు అప్పారావు, అలాగే చెప్తాడు. బాగుండదే మా అప్పారావు, ప్రభాస్ అంటాడు. ఏంటాడు? ఎవరినే ఏమన్నా అనుకుంటారా? అప్పారావు అంటే బాగుంది. అలా వాళ్ళ నాన్న పేరు తాతయ్య, తాతయ్య బాగుంది. మెగాస్టార్ అంటే అంటే కదండి. కాబట్టి ఎంతకాలం? ఊపిరి ఉన్నంత వరకు ఇదే పని చేస్తాం కదా. నిజం చెప్పాలి, నిజం చెప్పాలి. హరిశ్చంద్రులు పుట్టిన నేలలో పుట్టాం. ఎవడికి పుట్టాడో తెలని దరిద్రుడి కోసం ఈ దేశం కొట్టుకోకూడదు. మీకు తెలుసా? రే ఆ బుక్ ఎవరా? మీరు ఇందా ఫస్ట్లో క్వశ్చన్ అడిగారు, ఎందుకంత హార్ష్గా మాట్లాడదు కదా. అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, తెలుగు వచ్చుగా. నేను భూమి మీదకి అగ్ని వెయ్యి వచ్చి తిని విరోధం పెట్టి వచ్చి తిని పెట్టవచ్చు తిని లోకం అధ్యాయం లోక అధ్యాయం 51 నుంచి 30. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చిందని తలంచుకుడి. నేను ఖడ్గమనే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుదని. ఒక మనుషుని ఇంటి వారే వారికి శత్రువులగుదురు. కలిపే మతం కావాలా, విడగొట్టేది కావాలా? మీకు కలిపేది కావాలా, విడగొట్టేది కావాలా? కలిపేదే కావాలి. కలిపేదే కావాలి కదా. వాడే ఒక వ్యక్తి ముఖ్యమా, ఇంత గొప్ప దేశం ముఖ్యమా? అవును సార్. ఒక వ్యక్తి ముఖ్యమా, ఇంత గొప్ప దేశం ముఖ్యమా? దేశమే ముఖ్యం కదా. డెఫినెట్గా. డేవిడ్, నేను నీకు ఇప్పుడు ఫోటో పంపిస్తున్నాను బైబిల్లోది, దాన్ని వెంటనే వీడియో చేసి పంపాయి, ఓకేనా? జన్మకు రాడు. మీరు ట్రై చేయండి, వీడికి పెట్టాక మీరు ట్రై చేయండి. సగంలో మీకు వామిటింగ్ రాకపోతే నన్ను అడగండి. 5 లైన్లు చదవండి చెప్తాను పైనుంచి. ఎందుకు లేదు స్వామి, చదువు అంత పరిశుద్ధంగా ఉన్నాను. ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు కలరు. వారి ఇరువురు యెహోవా అయిన నేను పెండ్లాడిన నా భార్యలను పెద్దదానిని పేరు యెహోయేల, ఆమెను సమర్య. రెండవ దాని పేరు ఒహోలిబ, ఆమెను జెరూసలేం. వీరిరువురు యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారులు అయ్యిరి. అక్కడి పురుషులు యెహోవాను నా భార్యను చునుమేలను నలిపిరి. ఓకే. వారి ఎలప్రామణమును చాలు, నువ్వు అసలు చదవాల్సిందే స్కిప్ చేసావు. ఓకే, అదేలే స్వామి. ఒక 2 లేడీస్. ఇప్పుడు యెహోవా అని పార్టీ అధ్యక్షుడు, అందుకు 2 భార్యలు.
వారు యెహోవానైన నా భార్యల డాషను నలిపిరి, వారి ఎలప్రాయపు కుచములను పిసికిరి. ఏంటిది ఇది? పరిశుద్ధం ఉంది ఇందులో. ఇందులో ఫిలిప్పీలను ఎవరు ఉంటారు, ఈ దావీదు అని ఒకడు ఉంటాడు కదా, ఇవి డేవిడ్ ఇప్పుడు మాట్లాడాం కదా. ఇగో వాడికి డేవిడ్ ఫిలిష్తీయుల మీదకి దండెత్తిపోయి 200 మందిని చంపి వారి పురుషాంగముల ముందు చర్మాలను తెచ్చి సౌలుకి ఇచ్చాను. 200 మంది చంపేయడం ఎందుకు, ఆ ముందు కట్ చేయడం ఎందుకు, వాడికి ఇవ్వడం ఎందుకు, వీడు ఒక్క పెళ్లి కోసం అంతమందికి కట్ చేయడం ఎందుకండి? ఏం నేర్చుకోవాలి సార్? ఏం నేర్చుకోవాలి? దేనికి ఇది మంచిది? దేనికి సార్ ఈ పెంటకుప్ప? మళ్ళీ ఇందులో ఇంకోటి ఉన్నాడు, వాడు వాళ్ళ నాన్నకి బోల్డ్ మంది భార్యలు, వాడి పేరు తన తండ్రి భార్యలు తనకి పినతల్లు అయిన వారిని అందరి ముందు ప్రదర్శనంగా సెక్స్ చేస్తున్న అబ్షలోం. ఈ టెంట్ వేసి వాళ్ళ పిన్నిలు అవుతారు కదా వాళ్ళ నాన్న పిల్లలు, వాళ్ళు అందరి ముందు టెంట్ వేసి చేసాడు. ఇదంతా బైబిల్ పరిశుద్ధం. కానీ నేనుంటే ఇది మంచిగా చెడ్డా. తర్వాత మీకు తెలుసు కదా, కృష్ణుడు భగవద్గీత ఎక్కడ చెప్పాడు? యుద్ధక్షేత్రంలో. యుద్ధక్షేత్రం 4 గుర్రాలు పూంచిన రథం, అవునా? అవును సార్. మరి రాముడు క్షత్రియుడు కదా, గుర్రం మీద వచ్చినటువంటి కృష్ణుడు రాముడిని వదిలేసి ఈ గాడిద మీద వచ్చిన గాడిదపుడికి మాకెందుకు సార్? అంతే అంటే ఒక మాటలో తీసేశారు. అంతే కదా సార్. పౌరుషంతో జీవించు. ఓకే, అసలు మాకేం సంబంధం, మాకేం అవసరం? ఇప్పుడు మీరు అయ్యప్పకొండకి ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నారు? నేను ఇది 3వ సార్. ఎవరన్నా చెప్పాడా మీకు? లేదు. ఎవరన్నా బెదిరించాడా? లేదు. పోనీ ఎవరైనా డబ్బులు ఇచ్చాడా? మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుని చెప్పులు తీసేసి అవును సార్, ముడుపు మూట తల మీద పెట్టుకొని కరిమల నీలిమల ఎక్కుతూ నడుస్తూ శరణం శరణంతూ పాడుతూ వచ్చేమో, మోక్షమియి ముక్తిని, మోక్షమియి ముక్తిని, శరణంటూ వచ్చేటి భక్తులకు అభయమి. ఓ అయ్య మా అయ్య పెద్దయ్యరో శరణు శరణు శరణు, సామురో పంబదల సౌఖ్యాల భాగ్యాల శబరిమల కదా. ఇలా ఆనందాన్ని ఇచ్చేటువంటి శబరిమలకి ఎవడూ చెప్పకుండా మనం వెళ్తున్నాం. తిరుమలకి ఎవడూ చెప్పకుండా మన ఖర్చుతో మనం వెళ్తున్నాం. వీళ్ళు కొంపల దగ్గరికి వచ్చి అడుక్కుని మా వాడిని నమ్ముకో. భద్రాచలం రామదాసు గారికి రాముడు మోక్షం ఇచ్చాడు, దానికి రుజువు మన గోల్కొండ జైలు. త్యాగరాజ స్వామికి మోక్షం ఇచ్చాడు రాములు వారు 200 ఏళ్ల క్రితమే. అన్నమయ్యకి మోక్షం ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి 600 ఏళ్ల క్రితమే. రాముణ్ణి, కృష్ణుని, వెంకటేశ్వర స్వామిని, పాండురంగాన్ని నమ్మితే మోక్షం వచ్చింది. ఈ దరిద్రాన్ని నమ్మితే ఎలా వచ్చింది, ఏమొచ్చింది? మాకు అక్కర్లే. కాబట్టి ఎవడైనా సరే ఈ మతంలో చేరమని అన్నప్పుడు 3 అడగండి. ఎవిడెన్స్ ఉందా, ఎపిక్స్ ఉన్నాయా, ఎథిక్స్ ఉన్నాయా? మనం మొదటి నుంచి వ్యతిరేకించేది ఎథిక్ లేకపోవడం. వాడికి ఏమో కులం కావాలి, వాడికి హిందూ దేవుళ్ళ పేర్లు కావాలి, రిజర్వేషన్ కావాలి, సర్టిఫికెట్లో హిందూ కావాలి. మళ్ళీ చెప్పుకునేది ఏంటి? ఏదో బ్రిటిష్ వాడు పుట్టినట్టు. ఈ దేశ నాశనం కోసం ఎడారి మతాలు అప్పటి నుంచే కష్టపడుతున్నాయి, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వందే మాతరం పాఠాన్ని వ్యతిరేకించేటువంటి మతాలు, దానికి సంబంధించిన వాళ్ళు మాకెప్పటికీ బంధువులు కాలేరు. సెక్యులరిజం ఒక బోటకం, అది ఆడేది నాటకం, మాకు అక్కర్లేదు. భారత్ మాతకి జై. థ్యాంక్ యూ.